ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఆడియన్స్ అందరిలోనూ మంచి ఊపుని తెప్పించడానికి, రచ్చ రచ్చ చేయడానికి రీసెంట్గా మనకి మహేష్ బాబు గారి సినిమా తెలుసు కదా, గుంటూరు కారంలోని సాంగ్ ఆ కుర్చీ తెలుసు కదా, ఆ సాంగ్ని పాడినటువంటి శ్రీకృష్ణని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. అలాంగ్ విత్ ఆ సాంగ్లోనే పాడినటువంటి సాహితీ అండ్ అలాగే బాహుబలిలో సూపర్ సాంగ్ పాడినటువంటి దామిని, ముగ్గురిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ఫర్ అ బ్యూటిఫుల్ మెడ్లీ. రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం ఏడయ్యింది, సాయంత్రం ఏడయ్యింది, సల్లగాలి సెక్కిలిగింతలు పడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసు బావ, ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన ఎలా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ ఎలా రచ్చలేపితే పోలా. రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి, నే గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి. సోకులాడి స్వప్న సుందరి, నిమ్మడత సూపు మా పటీల మల్లె పందిరి. రచ్చరాజుకుందే ఊపిరి, నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరి డిరి. తూనీగా నడుములోన తూటాలెట్టి, తూపాకి పెంచినామె తింగరి చిట్టి, మగజాతి రట్ట మడత పెట్టి. ఆ కుర్చీని మార్చబెట్టి, ఆ కుర్చీని మార్చబెట్టి. బళ్ళారి come on. దానికేమో మరి దానికేమో, దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ చూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో చూకాలేమో దగాదగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై తిరిగిపాయ. రసిక రాజు ఓ మరి, నా దాసు బావ నీతో ఎప్పుడింతే కిరికిరి. ఏ రసిక రాజు ఓ మరి, నా దాసు బావ నీతో ఎప్పుడింతే కిరికిరి. ఆ కుర్చీని మార్చబెట్టి. సోకులాడి స్వప్న సుందరి, మడతపెట్టి మా పటీల మల్లె పందిరి. మడతపెట్టి రచ్చరాజుకుందే ఊపిరి, మడతపెట్టి గుండెలోన డీరి డిరి 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 డిరి. పిల్లడాను విసిరే కొయ్సిరు నవ్వలా, పిచ్చెక్కి పోతా దొయ్లో లోపల. మగడాను చుడతావేం చలిగాలిలా, మత్తెక్కి పోతా దొయ్నలు వైపులా. కల్లా పెట్టే
నీ ముద్దులతో నిండాలే ప్రతిరోజు ముప్పూటలా కల్లా బట్టి నా ప్రేమంతా గుంజై వేసి కేటే ఏదో మూలా సిక్కే తప్ప కొట్టేది లేదే పొక్కిరి అరే మొక్కే తప్ప తగ్గేలేదు లేదే తిమ్మిరి సగోవి ఓసెమియాలో తక్క పాలు చక్కరసి పాల గ్లాసు పట్టరా మరి ఏ మమ్మ 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 హేసా నీ ముమ్ము ముమ్ము సాబై ఇట్టా బచేసా ఏ మమ్మ 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 హేసా నీ ముమ్ము ముమ్ము సాబై ఇట్టా బచేసా ఓయ్ సన్నా జాజి మూరా తెస్తా సోమవారం ఓయ్ పల్లె పూల మూరా తెస్తా మంగళవారం అరే వత్తి పూల మూరా తెస్తా బుధవారం అరే ఉత్తి పూల మూరా తెస్తా గురువారం హే బాబు సుఖమల్లే మూడు శుక్రవారమే హే బాబు తెరా సంపకి మూడు శనివారమే హే ఆదివారం ఒళ్ళోకొచ్చి 6 మురళ్ళు పెట్టి ఆడేసుకోమంది అందమే హే మమ్మ 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 ఏసా నీ ముమ్ము శ్రావై తబచేసా హే మమ్మ 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 ఏసా నీ ముమ్ము శ్రావై తబచేసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు పాడినటువంటి సాంగ్లో ఒక బిగినింగ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అది ఎప్పుడైనా ఎవరి మీదైనా కలిగిందా లైఫ్లో? అది అయ్యో అయ్యో అర్థం చేసుకోరు, చెప్పండి. ఓం శాంతి. సో మీకు ఎప్పుడైనా బాగా కోపం వస్తే మీరేం చేస్తారు? కామ్గా ఉంటాం. కామ్గా ఉంటారు. అబ్బా అంతే. మరీ మంచోడివి. సాయితి? ఆ కుర్చీ మడత పెట్టి మనకి ఈరోజు కార్యక్రమానికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. మీకు నడక రావడమే మీరు స్టేజ్ ఎక్కుతున్నట్టున్నారు. నేను కూడా మీలాగే పాక్కుంటూ వచ్చేసాను. రండి, మీరు కూడా రండి. దామిని, మీరేం చేస్తారు బాగా కోపం వస్తే? తిట్టేస్తానండి. డైరెక్ట్ అటాక్. డైరెక్ట్ అటాక్ అదే బెస్ట్. Yes. లోపల పెట్టుకోవడం కన్నా డైరెక్ట్ అటాకే బెటర్. అబ్సల్యూట్లీ. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే జ్యోతి ప్రజ్వలనకి కొంతమంది అతిథులు ఇక్కడికి విచ్చేశారు. రండి సార్. బారసాల ప్రోగ్రామ్ ఏమైనా పెట్టారా బళ్ళారిలో? నేను వీళ్ళని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి బళ్ళారి చివరి వీధిలో వదిలేసి వస్తాను. సార్, మీరు ఇవాళ మొదలు పెడితే రేపటికి ఎక్కేలా ఉన్నారు. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.